హాయ్ వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ ఎలా వండాలో డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు మనము స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ ప్యాన్ వచ్చేసి నేను 3 లేయర్ ప్యాన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే 3 లేయర్స్ వచ్చి బాగా మందంగా ఉంటుంది. దీనిలో వచ్చేసి 3 kgs వరకు చికెన్ ఉడుకుతుంది. సో మాడదు, ఇది హెల్త్కి కూడా మంచిదనేసి ఈ ప్యాన్ నేను స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను. తర్వాత అవి ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత మనం వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించాలి. తర్వాత మనం వచ్చేసి చికెన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే నేను ఎవ్రీ టైం చికెన్ వచ్చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను. అంటే పెరుగు, ఉప్పు, పసుపు, కారం అలా కలిపి పెట్టుకుంటాను. కానీ ఈరోజు కొద్దిగా నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఈ చికెన్ వచ్చేసి బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా ఎలాబరేట్ చేసుకొని ఇందులో చికెన్ అనేది వేసుకొని బాగా కలియబెట్టుకొని దానిలోనే మనము వేయించుకునేటప్పుడే మనము సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదొక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనము చికెన్ ఎవ్రీ టైం ఒకే టేస్ట్తో తింటే కనుక మనకు బోర్ కొడుతుంది. సో వెరైటీ ఆఫ్ చికెన్ మనం చేసుకుంటే కనుక మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ అనేది మనము టేస్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం వచ్చేసి ఉప్పు, పసుపు ఈ స్టేజ్లోనే మనము ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకుంటే కనుక ముక్కకు బాగా ఉప్పు బట్టి టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ సరిపోలేదులే అని మళ్ళీ వేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ అనేది సరిగా రాదు. ఇదే కర్రీ కాదు, ఏ కర్రీ అయినా సరే మనము ఫస్ట్లోనే ఉప్పు అనేది సమపాలంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 20 minutes ఉన్న తర్వాత ఇలా చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ అనేది రిలీజ్ అయినప్పుడు మనము బాగా వేయించుకోవాలి. ఈ వాటర్ అంతా వచ్చేసి అంతా ఎలాబరేట్ అయిపోయినంత వరకు మనం చికెన్ అనేది ఎంత బాగా కుక్ చేస్తే అంత బాగా మరింత టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ చికెన్ అనేది బాగా మనము ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేసి వాటర్ కంటెంట్ అంతా, వాటర్ కన్సిస్టెంట్ అంతా పోయే విధంగా దీనిని మనము అడుగు మాడకుండా గరిటెతో బాగా తిప్పుకుంటూ ఇలా మనము చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పెరుగు అనేది స్లో ఫ్లేమ్లో మనం పెట్టుకొని పెరుగు అనేది 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. లేకుంటే చింతపండు గుజ్జైనా వేసుకొని చేసుకోవచ్చు, నెక్స్ట్ నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు పెరుగు వేసి చికెన్ అయితే తయారు చేస్తున్నాను. ఈ పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ అనేది నీసు వాసన రాదు, అదేవిధంగా టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెరుగు వేసుకొని ఒక 10 minutes 15 minutes మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి బాగా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టడం వల్ల చికెన్ అనేది ఒక సైడ్ మాత్రమే కుక్ కాకుండా అన్ని వైపులా కుక్ అనేది అవుతుంది. ఇంకా మసాలా అనేది మనము దంచి పెట్టుకోవాలి. మసాలాకు వచ్చేసి నేను చెక్క, లవంగం, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర ఇలాంటివన్నీ స్పైసెస్, తెల్లవాయిలు ఇవన్నీ మనము స్పైసెస్ ఏవైతే మనము చికెన్లో మసాలాకు ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఇలా మంచిగా ఉడికిన తర్వాత నేను చికెన్ పులుసు మాదిరి కాకుండా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా వాటర్ అంతా ఎలాబరేట్ అయిపోయినంత తర్వాత మనము చికెన్ అనేది దగ్గర పడిన తర్వాత మసాలాలు నేను చెప్పినా కదా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ముందుగా దంచి పెట్టుకోవాలి. ఊర్లో కూడా ఇలాంటిదే దంచి పెట్టుకుంటారు. టమోటాలు అవన్నీ యాడ్ చేయరు. కారం పొడి, ఇంకా కావాల్సినంత కొద్దిగా నూనె వేసుకొని వేడి వేడి అన్నంలోకి చికెన్ పెట్టుకొని తింటే కనుక ఇంకా మాటల్లో చెప్పలేను.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంత టేస్టీగా ఉందంటే చికెన్ చేసిన తర్వాత ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేటివి నేను యూట్యూబ్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. మన ఛానల్ పేరే కడప తెలుగింటి రుచులు. సో కడప స్టైల్లో మీరు ఏదైనా వంట చేసి పెట్టమంటే కనుక, యూట్యూబ్లో పోస్ట్ చేయమంటే కనుక నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడైనా సరే కొత్తిమీర అనేది ఫైనల్ స్టేజ్లోనే వేసుకోవాలి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మనము కొత్తిమీర వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ తెలియదు. సో మనం ఫైనల్ స్టేజ్లో ఈ కొత్తిమీర అనేది వేసుకొని కొద్దిసేపు ఒక 5 minutes అలా ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. సో ఏమి చికెన్ చాలా బాగుంది కదా, ఇలా వేడి వేడి అన్నంలోకి చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.